హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం అంటే శివునికి ఎంతో ప్రత్యేకమైనది. ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణాన్ని వింటే చాలు, అన్ని కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. శ్రీ మాదా అఖిలాండకోటి బ్రహ్మాండము నండలి ఆర్యవర్తమందు నైమిషారణ్యంలో శౌకనాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుతూ ఉండెను. ఒకనాడు శౌకనాది మహామునులు గురుతుల్యుడగు సుతునుగాంచి ఆర్య వలన పురాణ ఇతిహాసములను వేదాంగ రహస్యములను సంగ్రహంగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి ఫలమును తెలుపగోరుచుంటుమి. తమరు ఆ వ్రతకథను వివరించవలసిందిగా అని కోరిరి. దానికి సూత మహర్షి మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, సాంబశివుడు, పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా కథను వినిపించెదను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుతును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలగడమే కాక వారు ఇహమందు పరమందును సకల ఐశ్వర్యములతో తూలతూగుతారు. కావున శ్రద్ధగా ఆలకించండి అని ఇట్లు చెప్పసాగెను. పూర్వము ఒకానొక దినమున పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగజేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, ఆచరింపబడేది అగు సూర్యచంద్రులు ఉన్నంత వ్రతము వివరించమని కోరెను. అంతటా ఆ పరమేశ్వరుడు మందహాసమునరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని జనక మహారాజునకు మిథిలాధీశుడగు వివరింపబోచున్నాడు. చూడుమా మిథిలా నగరమును వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను. మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి ఆర్యపాద్యములతో సత్కరించి కాళ్ళు జలమును కడిగి శిరస్సుపై కోసుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరు ఇక్కడికి ఎలా వచ్చితిరో సెలవివ్వండి అని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞమును తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించవలెనని నిశ్చయించి ఇట్లు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమ, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ ఓటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకోదలిచి తిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికింది. గురురత్న సంవత్సరంలో కల మాసములో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాస గొప్పతనం ఏమిటి అను సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యము గురించి వివరింపవలసిందిగా అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది. సకల పాపహారమైనది అయి ఉన్నది.
హరిహర స్వరూపము ఈ కార్తీక మాసము. ఈ వ్రతం యొక్క ఫలితం చెప్పనక్కర్లేదు, ఆనందదాయకమైనది, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేకాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపు అని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి అందు ఉండగా వేకువజామునే లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమును ఆచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండియే ఇట్లా చేయుచు శివలింగార్చన, విష్ణు సహస్రనామార్చన ఆచరించుచూ ఉండవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆది దేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమును ఆచరించువారు సూర్యోదయమునకు పూర్వమే లేచి దినములలో కాలకృత్యములు తీర్చుకొని నదికి స్నానమాచరించి గంగా, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్య భగవానునకు ఆర్ద్య ప్రదానమొసగి పితృదేవతలు క్రమ ప్రకారముగా తర్పణమును ఉనర్చి గట్టుపై పోయవలెను. 3 దోసిళ్ళ నీళ్లు. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలు వీడి మడిబట్టలు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనవి కట్టుకొని పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి అర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభాగ్యులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కాని కూర్చుండి కార్తీక పురాణమును చదవవలయును. ఆ సాయంకాలం సంధ్యావందనమును ఆచరించి శివాలయమందు కానీ విష్ణు ఆలయం నందు కానీ లేక తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమును ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులు అవుతారు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వాళ్ళను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమ అధ్యయనం సమాప్తం. మొదటి రోజు పారాయణం. మా వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.